నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలికాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో, యెహోవా, కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచున్ననంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞయ్యగా, అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా, అతడు అవి పట్టుకొని బయలుదేరెను. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపమొకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రమున్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటి కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగుగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపము వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను.